విషయాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. వరదలు వచ్చి 4 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఏదైతే సింగినగర్లోని కాలనీ వాసులకైతే సహాయ సహకారాలు నామాత్రంగా అందుతున్నాయని చెప్పవచ్చు. చూడొచ్చు మనం ప్రస్తుతం అయితే సింగినగర్ సమీపంలో ఉన్నాం. మొత్తం కూడా ఈ బోట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ పదుల సంఖ్యలో మొత్తం కూడా నిలిపివేసి ఇక్కడే ఉన్న పరిస్థితి. వీళ్ళంతా కూడా ఎక్కడ లోపలికైతే వెళ్తాం లేదు. మొత్తం చూడొచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడే దాదాపు ఉదయం నుంచి కూడా ఈ బోట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో అది కూడా తెలియని పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడిందని చెప్పి ఇక్కడ స్థానికులు చాలామంది ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. లోపల నుంచి అందరూ కూడా నడుచుకుంటూ వచ్చి వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకునే విధంగా అందరూ కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం కూడా వాళ్ళంతా కూడా కాలినడకన మొత్తం కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ స్థానికులు అడిగి తెలుసు. సార్ ఏం చేస్తున్నారు? ఈ బోట్లు ఏమైనా వస్తున్నాయా? బోట్లన్నీ కొన్ని వస్తున్నాయండి. చిన్న చిన్న గల్లీల్లోకి అయితే రావట్లేదు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. మిగతా అయితే వాళ్ళు ఓన్లీ మెయిన్ రోడ్ల వైపు వెళ్తూ ఉన్నారు. చిన్న చిన్న గల్లీలో ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లల వాళ్ళకి కొద్దిగా మెడికేషన్ ఒకటి, వాళ్ళకి ఆహార పొట్లాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అనేది అరేంజ్ చేస్తే బెటర్గా ఉంటుందని మా యొక్క విన్నపం. ఏంది లోపలికి ఎందుకని రావట్లా? ఎవరు రావట్లేదండి. పాలు లేవు, నీళ్ళు లేవు. సందులో మెయిన్ రోడ్లో తిరుగుతున్నారు మొత్తం అందరూ. ఎవరు రావట్లా. నేనైతే ఇక్కడ దాకా లోతులో వచ్చాం మేము అందరం. వచ్చిన కానీ ఎవరిగా లాక్కున్నారు కానీ ప్రభుత్వం ద్వారా ఎవరు కూడా సరిగ్గా ఎవరు ఇవ్వట్లా. కరెంట్ ఎలా ఉందండి లోపల సిచ్యువేషన్? అదంతా కొద్దిగా లోపల ఫుడ్ గిడ్డు బాగానే వస్తుందండి. లోపల ఈ సందులు ఉన్నాయి కదా, సైడ్ సందుల్లో, ఆ సందుల్లో వెళ్ళట్లేదండి ఫుడ్ గిడ్డు. మా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా, బోండమ్మ గారు బాగా ఇది చేస్తున్నారు కానీ ఫుడ్ ఆ సందులో చేరట్లేదు సార్. అది ఒక్కటే చేర్పించండి. వాటర్ ఫుడ్ ఈ రెండే చేరట్లేదు. అది ఒక్కటే రిక్వెస్ట్. మిగతాదంతా హైలైట్. ఇక్కడ ఇటుమటికి బాగుంది, ఈ సందంతా బాగుంది. మధ్యలో సైడ్ సందుస్ ఉన్నాయి కదా, ఆ సైడులో వెళ్ళట్లేదు. అది కొద్దిగా గమనించండి సార్, అంతే. ఏంటమ్మా బోట్లు ఉన్నాయండి, వెళ్ళే వాళ్ళని ఎక్కించుకున్నారుగా, ఎక్కించుకోవచ్చుగా. కుంటోళ్ళని ఎక్కించుకోవట్లా, ముసలోళ్ళని ఎక్కించుకోవట్లా. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఏంటి లాభం? ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎవ్వరు అసలు సహకరించట్లా. వాళ్ళు ఏమి హిందీ మాట్లాడినా క్యా యార్ तुम लोग ऐसा असल तुम कहीं के लिए आए, क्या करने के लिए आए? तुम कहीं के लिए क्या करने के लिए आए? इधर आदमी बिठा के ले जाने आए, नहीं तो फुकट में हम तमाशा देखने के लिए आए. सब बोला उन लोग को. मैं 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేవా. నేను హెలికాప్టర్ తెచ్చాడు, హెలికాప్టర్లు అన్నీ తిరుగుతున్నాయి కానీ ఏమి పసిపిల్ల బొంబాయి కాలంలో ఏ బ్లాక్లకి ఏమి అందలేదు. లాస్ట్ బ్లాక్ ఇచ్చారు. మాకు పసిపిల్లలు ఉన్నారు. పాలపేట కాదు కదా, టీ కాదు కదా, నీళ్ళు కూడా దొరకలేదు. అక్కడికి నేను వరదలో కొట్టుకొని వెళ్ళి తెచ్చుకున్నా నీళ్ళు. ఆ నీళ్ళు కూడా పడిపోదా చచ్చిపోతుంది తెలియదు. ఆ కాలనీ అపార్ట్మెంట్లకి ఏమైనా సాయం చేయండి. పసిపిల్లలతో ఉన్నాం, 4వ ఫ్లోర్లో ఉన్నాం, వర్షంలో తడిసిపోతున్నాం. ఆ పసిపిల్లలు వేసుకొని ఉన్నాం. చేత ఆ ఏ బ్లాక్లో కొంచెం సాయం చేయండి. అదే మేము కోరుకునేది, ఇంకేం కాదు. ఇది ఇక పరిస్థితి. ఎందుకంటే మొత్తం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సార్ ఒక మాట ఆగమ్మా సార్. ఇక్కడ తెచ్చి అన్ని పెడుతున్నారు. ఈ సందుల్లో బోట్లతో అందరూ పంచొచ్చు కదా, ఇక్కడికి వచ్చి కొట్టుకోవాల్సి వస్తుంది. మేము అందరం కలిపి అందరూ గుంపులు వచ్చాడు చేసుకోవాలి. ఒక బోర్డు ఇచ్చి, పాలు బయటలు ఇచ్చి అందరికి సందు పంచి అంత హ్యాపీగా ఫీల్ అవుతాం మేమంతా. అలా చెయ్యొచ్చు కదా. ప్రతి ఓడు మోటార్లు వేసుకుని వచ్చి మోసుకుని వెళ్ళాలంటే ఎలా మోసుకుని వెళ్తాం? అందరికి పంచ వస్తుంది. మేము వెళ్ళి మళ్ళీ అలా ఒక సాయం చేయాలి కదా. అలా ఒకటి బోర్డులను పైన తిరుగుతారు కానీ సందులు ఎవరు పట్టించుకోవాలా. అక్కడికి సప్లై లేదండి. ఇక్కడికి వచ్చారు, అక్కడి నుంచి రాలేకపోయాం. ఇక్కడ వరకు మొత్తం ఇక్కడే డంపింగ్ అయిపోయింది. వచ్చారు గవర్నమెంట్ చేసింది కానీ మా ఇక్కడ ఇళ్ళ వరకు చేరలేదు. మెయిన్ అది 3 రోజులు. ఈ రోజు బయటకు వచ్చాం. ఈ బోటు మీద తేవడం అనేది ఆ సర్వీస్ ఒకటి లేదు. మనుషులు ఇది పరిస్థితి. ఏదైతే మెయిన్ రోడ్స్ వరకే ఇక్కడ మొత్తం కూడా ఈ సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్పి అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎవరు కూడా లోపలికి వచ్చి ఆ బోట్ల ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న కాలనీల వరకు కూడా అందజేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. వీడియో నాగరాజుతో పూర్ణ ఈపీ నామృతి.